నమస్తే. ఆలోచన విధానంలో మార్పు. మీరు సాధారణంగా ఎలా ఆలోచిస్తారు? మీ మనస్సులో ఎక్కువగా ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయా? సానుకూల ఆలోచనలు వస్తున్నాయా? మీ ఆలోచనలు మీ భావోద్వేగాలను, ప్రవర్తనలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించాలి. నేను విఫలమవుతాను, ఇది నా వల్ల కాదు వంటి ఆలోచనలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. ఈ ఆలోచన నిజమని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? తరచుగా ఈ ఆలోచనలు కేవలం ఊహలే తప్ప వాస్తవాలు కావు. గతం గురించి చింతించడం లేదా భవిష్యత్తును గురించి భయపడటం మానేసి ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టండి. ప్రెజెంట్‌లో మీరు ఉంటే మీ మనసు శాంతిగా ఉంటుంది. మీ సాధారణ దినచర్యకు భిన్నంగా ఉండే పనులు చేయటం, కొత్త ప్రదేశాలను సందర్శించడం, క్రమం తప్పకుండా మౌన ధ్యానం చేయటం వల్ల మీ ఆలోచనలపై నియంత్రణ పెరుగుతుంది. మిమ్మల్ని ప్రోత్సహించే, మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో సమయం గడపడం, ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండటం, పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని సాధించడంపై దృష్టి పెట్టడం. ప్రతి చిన్న విజయం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ ఆలోచనా విధానాన్ని సానుకూలంగా మారుస్తుంది. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.